ఎంజీసీ సినిమా ఇంక అయిపోయింది, ఆ బ్యాట్స్ ఎక్కడ కనపడట్లేదు, ఆ పేరే ఎవరికి వినపడట్లేదు అని చెప్తున్నారు. ఎస్, వీళ్ళు చెప్పేది 100% కరెక్టే. మనకి జూన్ మంత్లో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా, వెంటనే 3 monthsలో స్ప్రింగ్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ 2 seasonsలో వుడ్ ఎక్కువగా తడిచిపోవడం వల్ల మనం ఒకవేళ బ్యాట్స్ని రెడీ చేసినా ఓవర్ వెయిట్ అయిపోతూ ఉంటాయి. ఈ బ్యాట్స్ తీసుకున్న ప్లేయర్స్ ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. అప్పుడు మనం 100% ఫెయిల్ అయినట్టే. అందుకే మనం ఈ 2 seasonsలో బ్యాట్స్ని పెద్దగా రెడీ చేయవు. కానీ కొంతమంది ప్రముఖులు వాళ్ళకి నచ్చినట్టుగా రాసుకొని ప్లేయర్స్కి రాంగ్గా పోర్ట్రే చేస్తూ ఉన్నారు వాళ్ళ బిజినెస్ కోసం. నో ప్రాబ్లం. ఈ మంత్లో క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, ఈ పండుగ పేరు చెప్పి చాలా చోట్ల టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ పొంగల్ అని, ఆ తర్వాత సమ్మర్ అని, ఇలా జూన్ మంత్ వరకు కూడా మనకి పీక్ సీజన్ ఉంటుందని చెప్పాలి. సో చాలా మంది ప్లేయర్స్కి మన బ్యాట్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి. అందుకే మనం ప్రెజెంట్ లైవ్లో ఉన్న వుడ్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేస్తాం. ఒకవేళ ఇంకా అది చమయంతో ఉంటే కనుక మనం ఆల్రెడీ జూన్ మంత్ కంటే ముందు కొంత వుడ్ని స్టోర్ చేసి ఉంచుతాం. ఇమీడియట్గా బ్యాట్స్ కింద రెడీ చేసి ప్లేయర్స్కి అందుబాటులోకి తీసుకొచ్చేస్తాం. ఈ వుడ్ ఆల్రెడీ డ్రైగా ఉండడం వల్ల మన బ్యాట్స్ని ప్రాపర్ వెయిట్ అండ్ బ్యాలెన్స్తో రెడీ చేయగలుగుతాం. ఇక్కడ మీరు చూస్తే ఆల్రెడీ ఆ బ్యాట్స్ మనం రిసీవ్ చేసుకున్నాం. వాటిని మన ప్రవీణ్ పెంతస్ టీమ్ కంప్లీట్గా రెడీ చేస్తున్నారు. ఫైనల్గా మమ్మల్ని రాంగ్గా పోర్ట్రే చేసే వాళ్ళకి మాత్రం మేము చెప్పాలనుకుంటుంది ఒకటే, లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ మేము 10 times క్వాలిటీతో మీ ముందుకు వస్తున్నాం. సో మీకు ఆల్ ది బెస్ట్.